శ్రావణ మాసం అనంగానే మంగళగౌరి వ్రతం, వరలక్ష్మి వ్రతం గుర్తుకొస్తాయి. తక్కువ టైంలో ఏం ప్రసాదాలు చేసుకోవచ్చు అని మనం చాలా చూస్తూ ఉంటాం. తక్కువ టైంలో ఎంతో రుచిగా ఈ ప్రసాదాలు చేసుకుని నైవేద్యంగా పెట్టి చూడండి, చాలా బాగుంటుంది. లెట్స్ స్టార్ట్ ది ప్రాసెస్. ముందుగా ఒక కప్పు నేను అటుకులు తీసుకున్నాను. లావు ఉన్న అటుకులు తీసుకున్నారు. మీరు సన్నం ఉన్న అటుకులు తీసుకుంటే ఏం చేయాలో చెప్తాను. సన్నం ఉన్న అటుకులు తీసుకుంటే జల్లించుకొని వేడి పాలు కానీ కొన్ని వాటర్ కానీ స్ప్రింకిల్ చేసుకొని స్టెయినర్లో వేసుకోండి. అదే లావుగున్న అటుకులు తీసుకుంటే అటుకుల్లో వాటర్ వేసుకొని వాష్ చేసుకొని స్టెయినర్లో వేసి పక్కకు పెట్టుకోండి. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకొని గీ కానీ ఆయిల్ కానీ 1 స్పూన్ వేసుకొని కొంచెం కొబ్బరి తురుము వేసుకొని ఫ్రై చేసుకోండి. ఫ్రై అయ్యాక వేరే బౌల్లోకి తీసుకోండి. 1/2 కప్పు బెల్లం వేసుకోండి. 1/2 కప్పు వాటర్ వేసుకొని బెల్లం మెల్ట్ అయ్యేదాకా మిక్స్ చేస్తూ ఉండండి. మీకు ఇంకొంచెం స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ బెల్లం కూడా వేసుకోవచ్చు. చూడండి, బెల్లం పూర్తిగా మెల్ట్ అయిపోయింది. ఇంట్లో కొబ్బరి పౌడర్ వేసుకోండి. ముందుగా స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న అటుకులు వేసుకొని ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోండి. అటుకులకి స్వీట్ అనేది మంచిగా పడుతుంది. నిమిషాల తర్వాత మూత తీసుకొని ఇలాచీ పౌడర్ వేసుకోండి 1/2 స్పూన్. వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోండి. డ్రై ఫ్రూట్స్ ఉంటే గీలో వేయించుకొని వేసుకోండి, లేకపోతే ఆప్షనల్ అండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే పోహా స్వీట్ రెడీ. తక్కువ టైంలో ఎంత రుచిగా ఇలా చేసి పెట్టే నైవేద్యంగా చాలా బాగుంటుందండి. శ్రావణ మాసంలో సింపుల్గా వరలక్ష్మి వ్రతం, మంగళగౌరి వ్రతంకి సరిపోయే స్వీట్ పోహా రెడీ. ఇప్పుడు పోహా లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 1 కప్పు అటుకులు తీసుకొని ఫ్రై చేసుకోండి. కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఇప్పుడే లడ్డూలు మంచిగా వస్తాయి. కలర్ చేంజ్ అయ్యాక మిక్సింగ్ బౌల్లోకి తీసి పక్కకు పెట్టుకోండి. అవి చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని రవ్వలాగా మిక్సీ పట్టుకోండి. అదే అండి, బొంబాయి రవ్వ ఎలా ఉంటుందో అలా మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకున్న దాన్ని మిక్సింగ్ బౌల్లో వేసుకోండి. ఇప్పుడు 1 కప్పు అటుకులు తీసుకున్నాం కాబట్టి 1/2 కప్ ఆఫ్ బెల్లం తీసుకోండి. మిక్సీ జార్లో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోండి 1/2 స్పూన్. 1/4 కప్ ఆఫ్ 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై చేసిన కొబ్బరి తురుము వేసుకోండి. కొబ్బరి ముక్కలు కానీ పచ్చిది కానీ కొబ్బరి వేసుకోండి. వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకున్న తర్వాత అటుకులది వేసుకున్నాం కదండి, అందులోనే వేసుకొని మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దీంట్లో డ్రై ఫ్రూట్స్ ఉంటే వేసుకోండి, లేకపోతే ఆప్షనల్ అండి. ఇప్పుడు 2 నుంచి 3 స్పూన్ల గీ వేసుకోండి. కాచి చల్లార్చిన గీ వేసుకోండి. మీ దగ్గర గీ లేకపోతే కొంచెం ఆయిల్ వేసుకొని అయినా లడ్డూలా చేసుకోవచ్చండి. గీ వేసుకొని కొంచెం తీసుకుంటూ లడ్డూలాగా చేసుకుంటున్నాను. ఇంకొంచెం గీ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. 4 to 5 స్పూన్స్ యాడ్ చేసుకొని అయినా స్మూత్గా చేసేసుకోవచ్చు. నెయ్యి ఫ్లేవర్ ఎక్కువ ఉంటే నచ్చుతుందంటే మీరు ఎక్కువ వేసుకోండి. నేనైతే కొంచెమే వేసుకొని లడ్డూలాగా చేసుకుంటున్నాను. చూడండి, పోహా లడ్డు ఎంత బాగా వచ్చిందో. ఇలా ఒకదాని తర్వాత ఒకటి లడ్డూలాగా చుట్టుకొని సర్వింగ్ ప్లేట్లో పెట్టుకోండి. ఇలా సింపుల్గా ప్రసాదాలు చేసి నైవేద్యంగా పెట్టవచ్చు. తక్కువ టైంలోనే ఎక్కువ ప్రసాదాలు చేసుకోవచ్చు. ఒకదాని తర్వాత ఒకటి లడ్డూలు అన్నీ చేసి పెట్టుకున్నాను సర్వింగ్ ప్లేట్లో. టేస్టీ పోహా లడ్డు రెడీ. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని ప్రసాదాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. వెయిట్ ఫర్ పార్ట్ 2.